మీరు 2014 నుంచి వాళ్ళు ఆయన చెప్పారు దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగింది, ఏం చేయలేదు వీళ్ళు అని. మీరు ఏమైనా చేశారా? అది ఒక్కటి చెప్పండి నాకు. కాళేశ్వరం అనేది చెప్తున్నారు కదా, వచ్చింది 2010. అందుకే ఇంజనీర్ల రిపోర్ట్ వీళ్ళంతో 15 జూలై 11వ తేదీన పాలమూరు ఎత్తిపోతల శంకుస్థాపన అయింది. సేమ్ 2015 జూలై మరుసటి రోజే 12వ తేదీన డిండి ఎత్తిపోతల మా మునుగోడు శివనగూడెం దగ్గర శంకుస్థాపన జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించిన ప్రథమ వార్షికోత్సవం, ప్రథమ సంవత్సరం సందర్భంగా ఈ రెండు జరిగినాయి. ఎట్ ది సేమ్ టైం అక్కడ భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్, ఈ మూడు ఒకటే రోజు. అంటే ఇదేమో 11 రోజు, ఈ రెండేమో 12వ రోజు చేసి జరిగింది. ఇది జరిగిన ఇక్కడ ఏమైందంటే కాళేశ్వరం ఎందుకు ముందుకు వచ్చిందంటే ఇక్కడ కృష్ణాలో వాటర్ అనేది ఎప్పటికీ వాటర్ అవైలబిలిటీ సమస్య ఉన్నది. ఇక్కడేమో సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అందుకే దీని మీద నీటి లోడు తగ్గించడానికి అక్కడ మన గోదావరిలో వాటర్ పుష్కలంగా ప్లెంటీ ఆఫ్ వివాదాలు తక్కువగా ఉన్నాయి. ఒకటి ఎక్కడంటే మనకు ఒకటి అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒకటి ఉన్నది ఆ ఎత్తుకు సంబంధించి, రెండవది అశ్వారావుపేట చిన్న ఇష్యూ, అది పెద్ద ఇష్యూనే కాదు. పోలవరం అనేది అప్పటికే వెళ్ళిపోయింది కాబట్టి మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పోలవరం మనకు తెలంగాణకు పోలవరంకి డిస్ప్యూట్ ఉండే, ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి తెలంగాణ తర్వాత అది ఇష్యూ లేదు. గోదావరిలో వాటర్ బాగా ఉన్నది, సంవత్సరం ఎప్పుడు కూడా సంవత్సరం పొడవునా దానికి అవైలబుల్ ఉంటుంది. అందుకే దాన్ని టేకప్ చేసి ఇక్కడ కూడా కొంత వాటర్ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ లోడు, ఎందుకంటే ఇప్పటికీ డ్రింకింగ్ వాటర్ అంతా కూడా కృష్ణానే కదా. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తర్వాత ఇండస్ట్రియల్ అవసరాల కోసం హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ అవసరాల కోసం ఈ కృష్ణా వాటర్ అవసరమవుతుంది, డ్రింకింగ్ వాటర్కి ఇది అవుతుంది. అక్కడ కాళేశ్వరం అవైలబుల్ ఉంది కాబట్టి అక్కడి నుంచి కొంత భాగానికి తీసుకొస్తే ఒకటి మెదకు, తర్వాత నల్గొండ జిల్లాలో ఒక భాగం, ఇది భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట ఆ స్ట్రెచ్, తర్వాత వరంగల్, ఇట్లా ఉన్నటువంటి ఒక స్ట్రెచ్ని, అంటే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు ఆ గోదావరి వాటర్ కనుక తీసుకురాగలిగితే ఇస్తే ఏంటంటే అక్కడ అవైలబుల్ ఉంటుంది కాబట్టి హైదరాబాద్కు లోడు తగ్గుతుంది, ఇటు నుంచి తగ్గించుకోవచ్చు మెల్లగా కాలక్రమంలో. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి వాటర్ సరిపోతుంది, కొంచెం ప్లాన్ చేసిన ఉద్దేశంతో దాన్ని శీఘ్రగతిన పూర్తి చేయడానికి టాప్ ప్రయారిటీ కింద తీసుకోవడం జరిగింది. అది ఇక్కడ అది ఒక స్టేజ్కి రాగానే వెంటనే మళ్ళీ ఇక్కడ కూడా పాలమూరు అనేది మొదలుపెట్టింది. ఇక్కడ ఇష్యూస్ను సార్ట్అవుట్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ ఆంధ్రాకు, దక్షిణ తెలంగాణకు, ఉత్తర తెలంగాణకు మధ్యన ఏదో తక్కువ చిన్న చూపు అన్నది కరెక్ట్ కాదు. ఇవాళ ఏ నాయకు రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి వాళ్ళు, ఎందుకంటే మన తెలంగాణ ఒక రాష్ట్రం, ఉమ్మడి అస్తిత్వం. ఇవాళ రేపు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు దక్షిణ తెలంగాణ నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి ఈయనకు ఉత్తర తెలంగాణ మీద వ్యతిరేకత ఉంటుంది అని చెప్పేసి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. రేపు ఎవరైనా భవిష్యత్తులో ఏదైనా సందర్భంలో అట్లా మాట్లాడడం రాజకీయం కోసమే అవుతుంది. కేసీఆర్ గారికి కూడా అటువంటిది అవసరం లేదు, ఎందుకంటే దాన్ని తిరిగినటువంటి వాడు, పనిచేసినటువంటి వాడు. బట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వాటన్నిటి ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకునే క్రమంలో కొంత ఆ ప్రయారిటీస్లో ఆ సార్ట్అవుట్ జరిగిందే తప్ప వేరే కాదు. అయినప్పటికీ ఇంకొకటి కూడా ఇందాక మిత్రులు మాట్లాడినట్టుగా 299 అండ్ 512 ఉంది కదా, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటాగా కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు ఉన్నాయి. దాన్ని రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఏంటంటే తాత్కాలికంగా వెంటనే ఒకటేసారి ఉంటుంది పంపకాలు, కేఆర్ఎంబి ఇవన్నీ కూడా జరగాలి కదా, ప్రభుత్వం పంపకాలు జరగాలి కదా. ఎందుకంటే మనకు రాష్ట్ర విభజన చట్టంలో పెట్టలే, అది మెన్షన్ చేయలే ఎవరికి ఎంత నీటి వాటా ఏందని. అంతకుముందే మిత్రుడు ఇందాక మీరన్నారా లేకపోతే మన వైసీపీ మిత్రుడు అన్నట్టుగా, అంతకుముందే మనకు నీటి వాటా పంపకాలు తేలుంటేనేమో ఈ సమస్య వచ్చుండేది కాదు, సాధ్యం కూడా కాదు. ఎందుకంటే ఆ రోజు బిల్లు పాస్ అయ్యేటప్పుడు ఆంధ్ర వాళ్ళు మాకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రతిదీ ఉన్నాక ఈ నీటి వాటా తేలడానికి వాళ్ళు చర్చకి ఎవరు రావాలి, ఎవరు ఒప్పుకోవాలి, అప్పుడు అది సాధ్యమయ్యేది కాదు. కానీ ఇది జరిగింది. ఇమ్మీడియట్గా అది కూర్చొని పరిష్కరించుకోవాల్సిందే, ఎవరైనా కూర్చొని పరిష్కరించుకోవాలి. రెండు రాష్ట్రాల మధ్యన కొత్తగా ఏర్పడే రెండు ప్రభుత్వాలు ఏర్పడే ప్రభుత్వాలు కూర్చొని కేంద్ర ప్రభుత్వం అనేది ఒక పెద్దన పాత్ర పోషించి రెండింటిని కూర్చోబెట్టి నీటి వాటాల పంపకాలు పంపిణీ అనేది చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేయటంలో నిర్లక్ష్యం చేసింది. అయితే సరే, అది తర్వాత భాగం. ముందు ఇమీడియట్గా అయితే రాష్ట్రం వచ్చిన వెంటనే అయితే పంపకాలు అయితే వాడుకోవటం అయితే జరగాలి కదా, రోజువారీ కదా, తర్వాత కదా. అందుకే అడహాగ్గా తాత్కాలికంగా నీటి పంపకాలు జరిగేంత వరకు, నీటి పంపకాలు పంపిణీ అనేది శాశ్వతంగా పంపిణీ కేటాయింపులు జరిగేంత వరకు ఎవరికి ఎంత వాటా ఉన్నదానికి ఏంటంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులు అవన్నీ చూపుతున్నటువంటి ఆయకట్టు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని 200 తాత్కాలిక ప్రాతిపదికన తాత్కాలికంగానే 299 తెలంగాణకు
512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి అనేది ఆ 811 నుంచి పంచుకోవటం తాత్కాలిక కేటాయింపులు చదవడం జరిగింది. అదే కదా ఒకవేళ అదే శాశ్వతం అయితే మళ్ళీ నీటి వాటా తేల్చండి అని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ గారు మాట్లాడేది ఎక్కడ అవకాశమే లేదు కదా. అందుకే కదా నీటి వాటా తేల్చేంత వరకు ఈ ప్రాజెక్టులను మేము స్వాధీనం చెయ్యమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబీకి కేసీఆర్ గారు ఫైట్ చేసింది. నీటి వాటా అది తాత్కాలికమే, శాశ్వతం కాదు. కేవలం నీటి వాటా తేల్చేంత వరకు వాళ్ళకి చేయాల్సినటువంటి కేంద్రం ఆ పని ఇప్పటి వరకు 9.5 ఏళ్ళుగా ఆ పని చేస్తలేదు. చేయాలని సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడినా కేసులు వేసినా కూడా సుప్రీంకోర్టులో కూడా కేసు వేసింది. అయినప్పటికీ కూడా తెలుసుకోలేదు. ఇప్పటికీ ఈ సమస్యకు పరిష్కరించుకోవాల్సింది. ఇప్పటికీ ముందు ఎవరైనా ఇవాల్టి ప్రభుత్వమైనా కూడా నేను ఈ ప్రాంత ప్రయోజనాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాను, రాజకీయాల కోసం కాదు. ఎందుకంటే నేను ముందుగా రాజకీయాలతో పాటు ముందు ఈ ప్రాంత ప్రయోజనాలు ప్రాంతం కోసం నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళం. ఇంకా చెప్పాలంటే ఒక తెలంగాణ అనే ఒక బ్రాడర్గా అస్తిత్వంతో పనిచేసినప్పటికీ కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి బాధిత ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ఆ బేసీ నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మిత్రుడు హర్షవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి, నేను కూడా ఆ ప్రాంతం నుంచి, ఆయన వలసల పీడిత ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడు, నేను ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి ఆ సమస్యకు వాళ్ళు ఎప్పటికైనా ఏంటంటే కేంద్ర ప్రభుత్వము తక్షణమే చేయాల్సినటువంటి ప్రభుత్వ పని ఏంటంటే కృష్ణా జలాల్లో గోదావరి జలాల్లో శాశ్వతంగా మన తెలంగాణ వాటాని తేల్చాలి. తేల్చకుండా ప్రాజెక్టులు ఒకవేళ చెప్తున్నారు కదా మేము అప్పగించలేదని, అదే నిజం కావాలని నేను కోరుకుంటున్నాను. నేను ఒక తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం తనలాడినటువంటి వాడిగా పార్టీ నాయకుడిగా ఒక భాగం అయితే నిజం నేను అది కోరుకుంటున్నాను. అదే ఒక అబద్ధం అయితే ఇప్పటికైనా ఏంటంటే మీరు కూడా ప్రభుత్వం మీ చేతిలో ఉంది, రాజకీయాల కోసమో ఇంకేదో కాదు, బరాబర్గా ఇవాళ కేంద్రం మీద ఒత్తిడి చేయండి. ఎట్లాగా రేపు 13వ తారీఖున మేము చేస్తున్నాం కదా, అంతిమంగా అయితే దానివల్ల కూడా మీరు కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడానికి పనికొస్తుంది కదా. మేము అడిగిపోయి కూడా మాట్లాడేది ఏంటి, వాటా తెలుసమని మాట్లాడతాం. కృష్ణా జిల్లాలో ఒక నల్గొండది కాదు, మొత్తం కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా తెలుసాలి, గోదావరి జిల్లాలో తెలంగాణ వాటా తెలుసాలి. అప్పటి వరకు నదులని ఈ ప్రాజెక్ట్స్ నుంచి నిర్వహణ వీటికి అప్పగించేది లేదు. అప్పగిస్తే ఊరుకోమని చెప్పే మెసేజే ఇవాళ తెలంగాణ ప్రజల ద్వారా మంచిగా గట్టిగా కేంద్రానికి వినిపించాలన్నది మా ఉద్దేశం. ఇప్పుడు రవణ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అన్ని అన్నకన్నా ఏదైనా తక్కువనే. అన్నకు మరి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో, రేపు నల్గొండలో 13వ తారీఖు నాడు పెడుతున్నటువంటి మీటింగు కేంద్ర ప్రభుత్వం నీటి వాటా తేల్చాలనే కాషన్ కాదు. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు నీటి నిర్వహణ అప్పగించిండని చెప్పేసి నిరసన కార్యక్రమం. ఓకే, అంటే ఇది ఎట్లుందంటే అనుమతి ఇచ్చారా లేదా, ఇంతకు ఇస్తున్నారా లేదా అనుమతి సభకి ఇచ్చారా? మా రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ ముందర ధర్నా చేస్తాను, సెక్రటరీ ముందర ధర్నా చేస్తాను కూడా రండి అని బయటకు అదో టైప్ లేదు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ ఇది మొగును కొట్టి మొగసాలకి ఎక్కినట్టు ఉంది. ఎందుకంటే 15th జూలై 2021 రోజు స్వయంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రభుత్వమే, సరే సార్ లేకుంటారు, ప్రభుత్వమే ఒప్పుకొని బడ్జెట్లో కూడా కేటాయింపులు చేసిందన్న. దాన్నే ఇవాళ మా అధికారులు ఏం చెప్తున్నారంటే, మీరు ఒప్పుకున్నారు, మళ్ళీ మాకు మినిట్స్ ముందర పెట్టేసిండ్రు, మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మా హెడ్ ఆఫ్ ది సీఎం గారి దగ్గరికి వెళ్ళి మేము మా నిర్ణయాన్ని తెలుపుతామని వచ్చింది, కానీ ఇక్కడ తెలిపి రాలేదు, సమ్మతి తెలుపలేదు. ఇది జరుగుతున్నటువంటి ప్రాసెస్. మేబీ రేపు రేవంత్ రెడ్డి గారు పాత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తారా, లేకపోతే దాన్ని